తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అలిపిరి కాలినడకన ఈ ఉదయం తిరుమల చేరుకున్న ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈవోగా శ్రీవారి సన్నిధిలోని గరుడాళ్వార్ వద్ద బాధ్యతలు చేపట్టారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. రెండోసారి ఈవోగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు సింఘాల్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీటీడీ ఈవోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మగా భావిస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఇటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది. మనం ఎంత చేసినా మళ్ళీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటానే ఉంటుంది. భక్తులకి ఇంకా మెరుగైన సేవలు అందించే దిశలో అని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను.